హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే మనకి యూజువల్గా కాశ్మీర్లో దాల్ లేక్ దగ్గర బోట్ హౌసెస్ ఉంటాయి కదా. సో అప్పుడు క్యాజువల్గా వీడియో తీసిందనమాట. జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బోట్ హౌస్. అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఎంట్రన్స్ అప్పుడైతే ఓకే నార్మల్, మన మూవీస్లో చూడడం కూడా బయట నుంచే కదా, మూవీస్లో కానీ వీడియోస్లో కానీ. సో నాకు అసలు ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందన్నమాట. అక్కడ చూడండి, రూఫ్ చూడండి ఎంత బాగుందో. ఈవెన్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. మాకు అక్కడ లక్ ఏంటంటే మాకు మా రూమ్, మేము ఈ బోట్ హౌస్కి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు రూమ్ హీటర్ ఇచ్చారు. మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకైతే అసలు రూమ్ హీటర్ కాదు కదా, అసలు మినిమం ఫెసిలిటీ కూడా లేదంట. వాళ్ళు జస్ట్ హాఫ్ అన్ అవర్ రూమ్ హీటింగ్కి 500 ఛార్జ్ చేశారంట. ఇదిగోండి, ఇలా ఉంటాయి అన్నమాట బెడ్రూమ్స్. చూసేయండి. ఇక్కడ చూడండి, వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. నేను ఎక్కడికైనా వెళ్దామంటే మెయిన్ టెన్షన్ ఇదే నాకు. అక్కడ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, నీట్గా ఉంటాయా, మనకి రూమ్ ఏమైపోయినా పర్వాలేదు, సరౌండింగ్స్ ఏమైనా పర్వాలేదు, ఫస్ట్ మనకు కావాల్సిన వాష్రూమ్స్ అనమాట. ఇగోండి, ఈ గ్యాప్లో మధ్యలో కిచెన్ కూడా ఉంది. మేము దాన్ని యూజ్ చేయలేదు ఎందుకంటే మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తనే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ వెల్ as బెనిఫిట్ ఏంటంటే హాట్ వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, తనే ప్రొవైడ్ చేశాడు అనమాట. సో మనకి దీనిలో ఆల్మోస్ట్ 3 రూమ్స్ ఉంటాయి. మేము రూమ్ నెంబర్ 2లో ఉన్నాం, అండ్ మా పిన్ని వాళ్ళు రూమ్ నెంబర్ 1లో ఉన్నారు. మనతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేశారు. సో వాళ్ళు రూమ్ నెంబర్ 3లో ఉన్నారనమాట. ఇదంతా ఓకే, కానీ నెక్స్ట్ డే మేము మార్నింగ్ లేసి బయటకు వెళ్ళి చూస్తే ఫుల్ ఐస్ అనమాట. నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. నాలాంటి ఐస్ పిచ్చోళ్ళకైతే ఇంకా పండగ, కానీ అది తినడానికి పనిచేయదన్నమాట. ఎనీవేస్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. ఇట్స్ శరణ్య ఊడి. బాయ్ గైస్.